రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన వెళ్ళారు. ఢిల్లీ మోడీ గారిని కలిశారు. మోడీ గారు చక్కగా మాట్లాడారు. అయిపోయిన తర్వాత వెళ్తా 2-3 లిస్టులు తయారు చేసుకుని వెళ్ళారు. ఎట్లా ఆ 2-3 లిస్టులు ఏంటంటే, ఒకటేమన్నా మంత్రివర్గానికి 3 మంత్రులు ఎవరనేది, ఈక్వేషన్స్, క్యాస్ట్ అన్నీ, అట్లాగే పార్టీకి సంబంధించి కూర్పు, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరిని ఇవ్వాలి, ఎలా ఇవ్వాలనేది తీసుకొని వెళ్ళి, ఎవరైతే రాహుల్ గాంధీ గారిని కలిసి, ముందు కేసీ వేణుగోపాల్ గారిని కలిసి మాట్లాడిన తర్వాత రాహుల్ గాంధీ గారిని కలిసి ఫైనల్ చేసుకొని వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ కార్యక్రమం అది జరిగిద్ది అనేటువంటిది అంతా చర్చ జరిగింది 3 రోజులుగా. రాహుల్ గాంధీ గారితో రేవంత్ రెడ్డి గారు భేటీ అవుతారనేది కూడా బాగా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారితో రేవంత్ రెడ్డి గారు కలవలేదు, 2 డేస్ ఉన్నా సరే, ఈయన అపాయింట్మెంట్ అడగలేదని అంటున్నారు. వాళ్ళు కూడా తర్వాత మాట్లాడదామని చెప్పని అంటున్నారు. కేసీ వేణుగోపాల్ గారితో రేవంత్ రెడ్డి గారు సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ గారితో కేసీ వేణుగోపాల్ గారు సమావేశమయ్యారు. మరి రేవంత్ రెడ్డి గారు మాత్రం పోయి రాహుల్ గాంధీ గారితో సమావేశం కాల. మరి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా లేకపోతే కేసీ వేణుగోపాల్ గారా? మాట్లాడాల్సింది ఎవరితో చర్చిస్తే క్లారిటీ వచ్చింది, ఎవరితో మాట్లాడాలి? ఆడుంది 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి. ఆ ఉన్న రాష్ట్రంలో బలమైన ముఖ్యమంత్రి, బలమైన రాష్ట్రం తెలంగాణ. అరే ఇక్కడున్న ముఖ్యమంత్రి వచ్చి 2 రోజులు ఉండి అంటే అసలు ఏంటి, స్టేట్లో ఏం జరుగుతుంది, మీకున్న సమస్యలు ఏంటి అని మాట్లాడాలా? ఆయన ఏమన్నా రాహుల్ గాంధీ గారు ఏమన్నా ఇప్పుడు ఆయన ఏమన్నా బాగా బుజ్జిగా ఉన్నాడు? ఏం లేదు కదా, ఖాళీగానే ఉన్నారు కదా. ఆయన ఏమీ పరిగెత్తుంది ఏం లేదు కదా, ఖాళీగానే ఉన్నారు కదా. ఎలక్షన్స్ అని కాదు, ఆయన పార్టీ కోసమే కదా. ఒక స్టేట్ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు దానికి సంబంధించి మంత్రివర్గ విస్తరణ, పార్టీకి సంబంధించిన అంశాలు ఉన్నప్పుడు మాట్లాడాలి కదా. మరి రాహుల్ గాంధీ గారు మహేష్ కుమార్ గౌడ్ తోటి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఫోటో దిగారు. మరి మహేష్ కుమార్ గౌడ్ తోటి కలిసి ఫోటో దిగి కలిసి మాట్లాడటానికి టైం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఆడున్నారు అన్నప్పుడు రమ్మనొచ్చు కదా, మాట్లాడవచ్చు కదా. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానము, సిద్ధాంతాలు. ఇవి తెలంగాణ ప్రజానీకానికి ముందు నచ్చేటువంటివి కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మా యొక్క కృషి అని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కృషి కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ కృషితో పాటు రేవంత్ రెడ్డి యొక్క ఇమేజ్ యాడ్ అయిన తరువాత మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది వాస్తవం, ఇది గమనించుకోవాలి. ఈ రోజు కాదు అనుకొని రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చినా రేవంత్ రెడ్డి గారికి పోయేదేమీ లేదు, కాంగ్రెస్ పార్టీకి పోయేదైతే మాత్రం చాలా ఉంది. రేవంత్ రెడ్డి గారికి కూడా ముఖ్యమంత్రి కుర్చీ పోవచ్చు, లేకపోతే ఇంకో దాంతో కలిపి రావచ్చాము. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 2-3 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం పోగొట్టుకున్నటువంటి పరిస్థితి అయింది. ఎక్కడో ఎందుకో అధిష్టానం యొక్క వైఖరి రేవంత్ రెడ్డి గారి విషయంలో వాళ్ళ వైఖరి బాగోలేదు అన్నది మాత్రం అర్థం అవుతుంది. అదేమి దానికి ఏదో మనం మొత్తం అంతా ఉడికిందా లేదని చూడాల్సిన అవసరం, పట్టుకొని చూసి సరిగ్గా ఉడికిందా లేదని చెప్పవచ్చు. ఎందుకనంటే మొన్న ఎవరో కాంగ్రెస్ పార్టీ లీడర్సే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి మీద అసంతృప్తితో ఉండాలని మాట్లాడారు. అట్లాంటివి వస్తున్నప్పుడు పార్టీ ఇన్ఫర్మేషన్ వచ్చిద్ది, డిస్కషన్ ఉండిద్ది, కూర్చోవాలి, మాట్లాడాలి, ఎక్కడ గ్యాప్ ఉందో చర్చించాలి. అలాంటిది కలిసి ప్రయాణం చేయాలి. కానీ ఇదేంటి, ఇది నేనేదో రాహుల్ గాంధీ బాగా చాలా మేధస్సుతో వ్యవహరిస్తాడని అనుకున్నా, కానీ ఎట్లా వ్యవహరిస్తాడని నేను అనుకోవాలా. సరే ఏం జరుగుతుందో మరి. శిరీష్ ఏందబ్బా మీరు బాగాలేదు శిరీష్, మేము ఏడు నుంచి తెలంగాణ నుంచి మేము ఆడకు వచ్చి 3 రోజులు ఉంటే మీరేంది ఢిల్లీలో టైం ఇవ్వకుండా ఏం చేస్తుంటారు? మీరు నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ గారు ఏం చేస్తుంటారు అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలండి మీరు, ఎందుకంటే బిజీగా ఉంటాం. ఓయ్ ఎట్లా దేంట్లో అంటే వేరే వేరే వ్యవహారాలు ఉంటాయి, అంతర్జాతీయ వ్యవహారాలు. ముఖ్యంగా ఇండియాని ప్రపంచ దేశాల ముందు ఏ విధంగా దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నంలో రాహుల్ గాంధీ బిజీగా ఉన్నట్టున్నారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ప్రపంచం మొత్తం కూడా ఓకే అన్నా కూడా రాహుల్ గాంధీ ఓకే అనేలా పరిస్థితి కనపడట్లేదు. పాకిస్తాన్కి సంబంధించిన ఛానల్స్లో ప్రతిరోజు కూడా 5 నుంచి 10 నిమిషాల పాటు ఇదే న్యూస్ ఉంది. సో ఆ విషయంలో బిజీగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ అంటే ముఖ్యంగా గాంధీ ఫ్యామిలీనే శిరోధార్యం. అంటే ఎవరికి ఇమేజ్ పెరగడానికి లేదు, ఎవరు కూడా గాంధీ ఫ్యామిలీ కంటే ఎక్కువ కాదు. ఎవరైనా కూడా గాంధీ ఫ్యామిలీ తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ తర్వాతే.
దాదాపుగా ఇది రెండోసారి. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వచ్చాడు, జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించాడు. అది కూడా ఏంటంటే రాహుల్ గాంధీ యొక్క డిమాండ్ మీదనే ధర్నా నిర్వహించడం జరిగింది. జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించారు. దానికి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, రాహుల్ గాంధీ కూడా వస్తారు అని చెప్పి హఠాసంగా ప్రకటించారు. చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా రావడం జరిగింది. చివరికి ఈ చిన్న ప్రోగ్రాంకి నేను రావడం అనేది కూడా కరెక్ట్ కాదు, మీరే నిర్వహించుకోండి అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ ఫోన్ చేసిన వాళ్ళతో అన్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఈ సమావేశానికి ఆయన రాలేదు. ఇది ఫస్ట్ ఇష్యూ. రెండోది వచ్చేసి ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత, అంటే జనగణనలో కులగణన అనేది చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ తెలంగాణకు సంబంధించిన బీసీ లీడర్లను అందరినీ కూడా తీసుకొచ్చి రాహుల్ గాంధీని పొగిడించే కార్యక్రమం అనేది ఒకటి పెట్టారు ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో. దానికి సంబంధించిన కార్యక్రమానికి కూడా రాహుల్ గాంధీ వస్తారు అని చెప్పేసి ప్రచారం చేశారు నిన్న సాయంత్రం నుంచి కూడా. కానీ చివరికి వస్తే రాహుల్ గాంధీ రాలేదు. మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ కూడా తిట్టుకుంటూ పోయారు. మొన్ననే మోసం చేశారు, ఈరోజు కూడా మోసం చేశారు. అంటే మీరు అసలు రాహుల్ గాంధీని పిలిచారా, లేదంటే రాహుల్ గాంధీకి ఈ ప్రోగ్రాంలకి హాజరు కావడం అనేది ఇష్టం లేదా అనేది కూడా ఇక్కడ అర్థం కాని ఒక అయోమయమైన గందరగోళమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. సో మొత్తం మీద కూడా ఎప్పుడైతే హెచ్యూ భూములకు సంబంధించిన వివాదం అనేది కూడా వచ్చిందో అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా కూడా సమాచారం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కూడా గాంధీ ఫ్యామిలీని కాదని, కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ని కాదని ఎవరేం నిర్ణయం కూడా తీసుకున్నా దానికి ఒప్పుకునే ప్రసక్తి అనేది కూడా ఉండదు. ఎందుకంటే పివి నరసింహారావు సమయం నుంచి ఇదే జరుగుతూ వచ్చింది. ఎందుకంటే ఆ లైన్ అనేది క్రాస్ ఎవరైనా చేస్తున్నారంటే మాత్రం వాళ్ళపైన నిర్ణయం అనేది కూడా ఉంటుంది. భూముల విధానం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ వాళ్ళని కాదని ఏముంది, లాంగ్ జంప్ చేసింది ఏంది, హై జంప్ చేసింది ఏంది, ఏమీ లేదు కదా. ఆయనకి ఏముంది, ఏమి చేయటానికి? ఆ పక్కన 6 ముఖ్యమంత్రులు పెట్టారు. 6 ముఖ్యమంత్రులు రోజుకు ఒకసారి పొడుస్తుంటారు. ఆ ముందు ఒక గొయ్యి, వెనక ఒక గొయ్యి. ఆయన అసలు ఆయన స్వేచ్ఛగా పనిచేసుకునే పరిస్థితి కూడా లేదు కదా. అంటే మీరు అన్నమాట కూడా వాస్తవమే. కాకపోతే పార్టీలో ఒక యూనిటీ అనేది కూడా తీసుకురావాల్సిన బాధ్యత అనేది కూడా లీడర్పై ఉంటుంది. అంటే ఆ యూనిటీ తీసుకురావడంలో విఫలమయ్యాడంటే ఆడ కింద వాళ్ళకంటే లీడర్ని ఎక్కువగా నిందించడం అనేది కూడా జరుగుతుంది. ఒక స్ట్రాంగ్ లీడరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారు అని చెప్పేసి అంతా కూడా భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఊహించింది ఒకటి, తెలంగాణలో జరుగుతుంది ఒకటి. సీఎం లాగా, అదేవిధంగా మంత్రుల్లాగా వ్యవహరించడం, కోఆర్డినేషన్ అనేది కూడా లేకపోవడం, ఏ ఇష్యూ చేసినా కూడా అది చివరికి ఒక వివాదాస్పదమైన చర్యగా మారడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. కర్ణాటకలో అక్కడ డిప్యూటీ సీఎం కొట్టుకుంటుంటే ఇక్కడ మంత్రులకి అదేవిధంగా ముఖ్యమంత్రికి అసలు పొసగడం లేదు. అసలు ముఖ్యమంత్రిగానే మంత్రులు ట్వీట్ చేయని పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, చాలా కాలం తర్వాత తెలంగాణ వచ్చింది, ఆయన ముందు బాగుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి అసలు మీరు సూపర్ సార్, కొంచెం అది ఫైల్ ఉంది సార్, అది సార్ ఇచ్చారని చెప్తారు. మళ్ళీ ఆయన లేనప్పుడు మాత్రం అబ్బాయి మనం ప్లాన్ వేరుగా ఉండాలి. ఆయన నిన్నగా మొన్న తెలుగుదేశం నుంచి వచ్చాడు. ఆయన ఇప్పుడు అసలు మరి కాంగ్రెస్ పార్టీ, అసలు మన కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి మనమే మోసాము, రక్తం దారిపోసాము, ఆస్తులు మోసాము. ఇవాళ ఆ పార్టీ అలా ఉందంటే మొత్తం మనమే నిలబెట్టి కట్టిందంతా మన చెమటతోటే. కాబట్టి మనం మళ్ళీ ఎట్లా మనం చేయాలని మళ్ళీ అదొక ఆలోచన. అబ్బాయి బాగాలేదబ్బా వీళ్ళు అసలు అంటే కొంచెం అన్నా అసలు ఆ యూనిటీ లేకపోవటం, పద్ధతి లేకపోవటం, పాళ్ళు లేకపోవటం, అనవసరంగా ప్రజలు అరే వీళ్ళకి అవకాశం ఇచ్చేవేంటి అనేటువంటి బాధపడే పరిస్థితికి వీళ్ళంతటా వీళ్ళుగా చేసుకుంటున్నారు అనేటువంటిది కనపడుతూ ఉంది. నిజంగా వాళ్ళకి ఇచ్చిన మంచి అవకాశం, మంచి లీడర్షిప్ ఉంది. రేవంత్ రెడ్డి గారు అగ్రెసివ్గా పనిచేయగలుగుతారు. మరి అట్లాంటిది ఇక్కడ ఆయన దెబ్బతిని, ఇటు వీళ్ళు దెబ్బతిని, ఆ చుట్టూ మళ్ళీ ఇంకో మంది మార్బలం, ఇంకొకటి వసూలు చేసే కార్యక్రమం దందా, అదొక బ్యాచ్. ఆ బ్యాచ్తో అది మరింత అప్రతిష్ట పాలయ్యేటువంటి అంశం. ఏంటో ఇది.